మార్నింగ్ ఫ్రెండ్స్. బంధువులకి దూరంగా ఉండటం ఎలా అనే కథ రాసుకుంటున్నాడు సుబ్బారావు. ఈ కథ రాసుకునే క్రమంలో సుబ్బారావు జీవితంలో జరిగిన పరిణామాలను బట్టి బంధువులకి ఎలా దూరంగా ఉండాలి అనేది ఈ కథ రాసుకుంటూ ఆ బంధువుల నుంచి దూరంగా ఉండి ప్రశాంతంగా ఎలా జీవించాలి, పిల్లల్ని ఎలా చదివించుకోవాలి, సంతోషంగా ఎలా జీవించాలి అనే ఒక ఆలోచనతో సుబ్బారావు అందరికి దూరంగా ఉంటున్నాడు. ఇదే క్రమంలో చాలా కాలం గడిచిపోయింది. సుబ్బారావు కుటుంబం చాలా హ్యాపీగా జీవిస్తున్నారు. సుబ్బారావు తల్లికేమో బంధువులందరితో కలిసి ఉండాలని, ఆమెకి వాళ్ళ తల్లిగారికి బంధువులందరితో టచ్ ఉంటుంది. కొడుకు తప్ప నుంచి బంధువులందరూ మంచివాళ్ళే. నా కొడుకు పిచ్చోడు, అమాయకుడు, తెలివి తిక్కలోడు, ఎవరితో కలవడు, రేపు నేను పోయిన తర్వాత నా కొడుకు పరిస్థితి ఏంది అని సుబ్బారావు తల్లి ఎప్పుడు మదన పడుతూ అందరి దగ్గరికి వెళ్తుంటుంది. అందరి దగ్గరికి వెళ్తుంటే నీ కొడుకు ఎవరిలో కలవడు, నీ కోడవులు ఎవరిలో కలవదు, వాళ్ళ పిల్లల్ని ఎవరిలో కలవనివ్వడు, వాడు ఒక మూర్ఖుడు మీ కొడుకు సుబ్బారావు అని చెప్పి బంధువులందరూ అంటుంటారు అనమాట. ఒకనాడు ఏం జరిగిందంటే, అసలు ఈ గొడవలకు కారణం ఏంటంటే సుబ్బారావు పెళ్లిలో జరిగిన గొడవ అత్తామామలతో. ఆ తర్వాత ఆ గొడవ పెద్దదిగా అలాగే అలాగే కొనసాగుతూ ఉంది. కలవటం విడిపోవటం, కలవటం విడిపోవటం అలా జరిగింది. కొంతకాలానికి బావమరిది పెళ్ళికి కబురు వస్తుంది సుబ్బారావు భార్యకి. సుబ్బారావుకి రాదు, వాళ్ళ భార్యకి కబురు వస్తుంది. అక్కడ గొడవ ఇంకా పెద్దది అవుతుంది అనమాట. పెళ్ళికి సుబ్బారావు భార్యని పిలిచి సుబ్బారావుని పిలవకుండా అత్తమామలు అవమానపరుస్తారు బావమరిదితో సహా. ఇంకా సుబ్బారావు కోపం పెంచుకున్న సుబ్బారావు భార్యని కూడా పెళ్లికి పని కూడా చేస్తాడు. పెళ్లికి పని కూడా చేసి ఇంకా అక్కడి నుంచి ఇంకా వాళ్ళతో పూర్తిగా తెగదంపులు చేసుకొని ప్రశాంతంగా హాయిగా హ్యాపీగా సాఫీగా సుబ్బారావు జీవితం సాగిపోతుంది. దాదాపు ఒక 10 సంవత్సరాలు వీళ్ళు సాగిన తర్వాత సుబ్బారావు వాళ్ళ అత్తమామకి, బావమరిదికి, వాళ్ళ సుబ్బారావు వాళ్ళ అమ్మ వాళ్ళ అక్క పిల్లకాయలకి వీళ్ళందరికీ సుబ్బారావు ఎలా బతుకుతున్నాడో అందరిని వదిలిపెట్టి సుబ్బారావు గురించి తెలుసుకోవాలి. మళ్ళీ వాటి ఇంత ప్రశాంతంగా జీవిస్తున్నాడు, మనం అందరం ఒకరికొకరు గొడవలు పడతా, ఎప్పుడు చికాకులు పడతా ఉన్నా, ఇంత డబ్బు సంపాదించుకున్నా, అసలు వాడి జీవితాన్ని మళ్ళీ ఇంకొకసారి గెలకాలి, ప్రశాంతంగా సాఫీగా సాగిపోతున్నాడు జీవితాన్ని ఒకసారి గెలకాలంటే ఏం చేయాలి? సుబ్బారావు వాళ్ళ అమ్మ ద్వారా మనం ఏదో ఒకటి వాడికి సుబ్బారావుని పిలిపించాలి. ఏదైనా ఫంక్షన్ పిలిపించి గౌరవ మర్యాదలు చేసి వాడిని బాగా అభిమానంగా గౌరవం ప్రేమతో వాడిని ముంచెత్తి ఆ తర్వాత మనం అనుకున్న పథకాన్ని అమలు చేయాలని వాళ్ళు అనుకున్నారు. ఇంకా అనుకున్న క్రమంలో సుబ్బారావు వాళ్ళ పెదమ్మ మనవరాలకి నిశ్చితార్థం ఈ పెళ్లి చూపుల కార్యక్రమాన్ని అడ్డం పెట్టుకొని సుబ్బారావు వాళ్ళ అన్న అవుతాడు కదా వరుసకు పెద్దమ్మ కొడుకు ఫోన్ చేస్తాడు. అరే సుబ్బారావు, ఎంతకాలం నువ్వు ఇలా మా అందరికి దూరంగా ఉంటావు? మనం ఉండేది 4 కుటుంబాలు 5 కుటుంబాలు. మనం కలిసి ఉండకపోతే ఎలా? రేపు నీకు పిల్లలు ఉండరు కదా, వాళ్ళకి పెళ్ళి కావాలి కదా. ఇలా మీరు వేడంగా ఉంటే ఎలా చెప్పండి? ఒకరికొకరు కలిసిపోదాం. మేమంతా అవ్వలేదా? ఎందుకు నువ్వు అలా జీవిస్తున్నావు? అటు నీ తండ్రి తరఫు వాళ్ళందరూ దూరం చేసుకున్నావు, ఇటు తండ్రి తరఫు తల్లి తరఫు వాళ్ళని దూరం చేసుకున్నావు, అటు నీ భార్య తరఫు అత్త మామ బావమర్దిని, తోడలుని, మరదల్ని వీళ్ళందరినీ దూరం చేసుకున్నావు. ఇలా ఒంటరిగా మొండిగా ఎంతకాలం బతుకుతావు? మేము నీ కోసం ఎంత ప్రేమ అభిమానం చూపిస్తున్నావు తెలుసా? మమ్మల్ని అంటే ఎందుకు నువ్వు నమ్మవు? మేమేం చేసాం నీకెందుకు మేమంటే కోపం అని చెప్పి సుబ్బారావుతో మాట్లాడటం జరిగింది. ఆ సుబ్బారావు ఆలోచన పడ్డాడు. 10 సంవత్సరాలు ప్రశాంతంగా హ్యాపీగా బతికా. అవును, వీళ్ళు చెప్పింది కూడా నిజమే. నాకు కూతురు కొడుకున్నారు కదా, రేపు వాళ్ళకి పెళ్ళిళ్ళు కావాలి కదా, మరి వీళ్ళందరినీ వదులుకుంటే ఎలా? ఒకసారి ఆలోచనలో పడ్డాడు సుబ్బారావు. ఈ లోపల సుబ్బారావు భార్య పక్కన నుంచి కూర్చొని, ఏందో ఆలోచన చేస్తున్నామంటే, ఇలా మనకి అంటే మా పెద్దమ్మ మనవరాలు వివాహానికి ఇది ఏం జరుగుతుంది, పెళ్లి చూపులు జరుగుతుంది, ఇలా ఫోన్ చేశారు, నీకు కూడా చెప్పారు కదా, పోతే ఏమైందో పోకపోతే ఏమైందో, మళ్ళా పోయి ఊబిలో పడతామేమో, నా మనసు ఏదో కీడు శంకిస్తుందని సుబ్బారావు భార్యతో అంటాడు. భార్య కూడా అంటే నిజమే, మనం జాగ్రత్తగా ఉండాలి, కానీ మనం పోకపోతే రేపు మన పిల్లలకి ఎవరు వస్తారు అని భార్య ప్రశ్న రేజ్ చేసింది. ఆ తర్వాత సుబ్బారావు కూతురు ఇచ్చి కూర్చుంది పక్కన. నిజమే నాన్న, పెదనాన్న మా మనవరాలు నా కార్యక్రమానికి అమ్మ నువ్వు ఇద్దరు వెళ్ళండి, ఎందుకంటే రేపు మాకు కూడా ఎవరో ఒకరు రావాలి కదా, నువ్వెవరితో కలవలేదు, మమ్మల్ని కూడా ఎవరితో కలవనీయలేదని సుబ్బారావు కూతురు అంది. ఆ తర్వాత సుబ్బారావు కొడుకు వచ్చాడు. నానమ్మ చెప్తుంది కూడా నిజమే నాన్న, నువ్వు మమ్మల్ని చిన్నప్పటి నుంచి మాకు ఎవరిలో కలవనీయకుండా చేసావు, మాకు ఎవరు ప్రేమలు అభిమానాలు ఆప్యాయతలు లేవు, అమ్మమ్మ తాత మేనమామ భార్య, ఇంకా పెదనానమ్మ పిల్లలు, వాళ్ళతో ఎవరితో కలవకుండా మేము ఎడంగా ఉన్నాం, వాళ్ళందరూ ఆనందంగా సంతోషంగా హ్యాపీగా కలిసిమెలిసి ఉన్నారు. మనం మటుకు ఎక్కడో ఒంటరికి విసిరేసినట్టుండవు. పోనీ అలాగే నీ తరఫులతో కలిసావా? మీ ఆస్తుల వివాదాలు గొడవల వల్ల మీ బాబాయిల పిల్లకాయలు వాళ్ళకి మాకు కూడా దూరం చేసి ఒంటరిగా జీవిస్తున్నాం. మనది ఒక జీవితమేనా ఇలా జీవించటం? రేపు నీకు ఏదైనా ఇబ్బంది జరిగినా భవిష్యత్తులో ఎవరు మనకు పలికేది? నానమ్మకి రేపు ఏదో నేను ఎవరు పలుకుతారు? ఒకసారి ఆలోచన చేసుకున్నారు. వీళ్ళు చుట్టుపక్కల వీళ్ళేసిన ప్రశ్నలకి సుబ్బారావు మనసులో ఆలోచన మొదలైంది. అవును, నేను తప్పు చేస్తున్నానేమో,
కానీ నన్ను అవమానించారు కదా వీళ్ళంతా. మళ్ళా ఇప్పుడు నేను పోతే గౌరవిస్తారా? నిజమా? అని అనుకునే సమయంలో సుబ్బారావు వాళ్ళ అమ్మ ఫోన్ చేసిద్దనమాట. అయ్యా సుబ్బారావు, ఏమయ్యా ఫోన్ చేశారా? పెద్దమ్మ మా మా పెద్ద కొడుకు ఫోన్ చేశాడంటే వాళ్ళ అక్క పిల్లకాయలని సొంత పిల్లలాగా ప్రేమిస్తుంది కొడుకు కన్నా ఎక్కువగా. మా పెద్ద కొడుకు ఫోన్ చేశారా సుబ్బారావు అని అంటే, పెద్ద కొడుకు ఎవరమ్మంటే, అదేనయ్యా మీరందరూ నలుగురు సంతానం అయ్యా మాకు. నాకు భేదభావం లేదయ్యా. నాకు నువ్వు ఒక్కడే కాదు, వాళ్ళు ముగ్గురు కూడా నా పిల్లలే అని చెప్పి అంటది. సరే నీ నమ్మకానికి నీ అభిమానానికి థ్యాంక్స్. అయితే ఇప్పుడు ఏందమ్మా నన్ను అత్త మామ అవమానించారు. బావమరిది పెళ్ళికి అవమానించారు. వీళ్ళు వాళ్ళతో కలిసి అవమానించారు. వాళ్ళంతా ఒక గ్రూప్‌గా ఉన్నారు. నన్ను, నా పిల్లలను, నా కుటుంబాన్ని ఎడ చేశారు. పిచ్చి నా బిడ్డ. పొద్దుగూకులు నెగెటివ్ ఆలోచనలు, నెగెటివ్ ఆలోచనలు, నెగెటివ్ ఆలోచనలు. నువ్వే దూరంగా ఉంటావు వాళ్ళని అంటావేందిరా పిచ్చి నా బిడ్డ అని చెప్పి సుబ్బారావు అమ్మ సుబ్బారావుని మందలిస్తుంది. సరే ఇప్పుడు ఏందమ్మా నాకైతే వెళ్ళటం ఇష్టం లేదమ్మా, నాకేదో మనసు కీడు శంకిస్తుంది అంటాడు సుబ్బారావు. ఎప్పుడు ఇలాగే అంటుంటావు, వాళ్ళు నిన్ను కలవరిస్తుంటే మా అక్క పిల్లకాయలు మీ బావమరిది అసలు ఎంత మంచిదో తెలుసా, వరాల అయ్యయ్యా వాడి భార్య ఎంత మంచిది తెలుసా, నన్ను ఇంటికి పోతే కాఫీ ఇచ్చి రాత అంటాడు. అమ్మమ్మ అని వాడి భార్య అంటది. మిమ్మల్ని పిన్ని బాబాయ్ అని పిలుస్తుంది. అమ్మాయి వయసులో చిన్న పాప కదా, అందుకని మిమ్మల్ని పిన్ని బాబాయ్ అని పిలుస్తుంది అని చెప్పి మిమ్మల్ని మా పిన్ని బాబాయ్ ఎప్పుడు వస్తారు అని కలవరేస్తుంది అయ్యా. ఇంక మీ మరదల సంగత, ఇంకా మా అక్క మా బావ ఊర్లో కలవరు, వాళ్ళు కూడా కలిస్తే బాగుండు కదా, వాళ్ళు మమ్మల్ని కలవరుస్తారు. ఇంక మీ మామ అయితే కళ్ళమ్మ నీళ్ళు పెట్టుకుంటాడు మా అల్లుడు మా ఇంటికి రాడని. ఇంకా మీ అత్త అయితే మా కూతురు మా అల్లుడు మా ఇంటికి మా మనవరాలు వస్తే అంత బాగుంటుంది అని వాళ్ళేమి అనుకుంటున్నారో తెలియదు. కానీ సుబ్బారావు వాళ్ళ అమ్మ మటుకు ఈ సుబ్బారావుకి ఇవన్నీ చెప్పేరికి సుబ్బారావు పద్మవ్యూహంలోకి చిన్నంగా వెళ్తున్నాడు. బంధువులకు దూరంగా ఎలా ఉండటం ఎలా అని ఈ 10 సంవత్సరాలు రాసుకున్న పుస్తకాన్ని పక్కన పెట్టేశాడు. పుస్తకం సగంలో ఉంది, పుస్తకం పూర్తిగా అలా. ఇంకా ఈ బాగా బంధువులు దూరంగా ఉండి ప్రశాంతంగా హ్యాపీగా సాగిపోతూ పిల్లల్ని చదివించుకొని, పిల్లలు ఏదో ప్రైవేట్ కంపెనీలో జాబ్ చేసుకుంటూ, అతను పని చేసుకుంటూ హ్యాపీగా జరిగిపోయి ప్రశాంతంగా తేరుకున్న నీళ్ళు, నిశ్శబ్దంగా ఉన్న చెరువు ఉంటుంది చూసా, ఆ చెరువు ప్రశాంతంగా నీళ్ళలో ఎలజడి లేకుండా తేరుకున్న చెరువులో ఒక పెద్ద బండరాయి వేసింది సుబ్బారావు వాళ్ళ అమ్మ. ఇంక చెరువులో నీళ్ళంతా చెల్లా చెదరైపోయింది అన్నమాట. ఒక అలలు వచ్చినాయి, అలలు సృష్టించి. అలాగే సుబ్బారావు మెదడులో కూడా ఒక సముద్రం అలలు ఆ బండం దాకి పెద్దగా ధడాన్ని సౌండ్ చేసినట్టుగా మనసులో సంఘర్షణ మొదలైంది. ఏది సంఘర్షణ కారణమైంది? ఇప్పుడు దాకా ప్రశాంతంగా ఉన్న నా జీవితం ఈ అలజడి వైపు పరిగెత్తుంది. ఏమైంది? ఏం జరుగుతుంది? భగవంతుడా చెప్పు అని చెప్పి దేవుని స్మరించుకోవడం మొదలుపెట్టాడు. ఇంకా రేత్రిలో నిద్రపట్టడంలా, ఫంక్షన్కి పోతే అలా, పోకపోతే అలా. దీని గురించి కుటుంబంలో డిస్కషన్ మొదలైనవి. సుబ్బారావు పిల్లలు భార్య మధ్యలో భిన్న వాదాలు, భిన్న ఆలోచనలు. లాస్ట్కి ఫైనల్గా ఒకరోజు మళ్ళా ఫోన్ వచ్చింది. మీరు వస్తున్నారా రావట్లేదు ఫంక్షన్కి, తప్పనిసరిగా రావాలి, మీరే మాకు ఇంపార్టెంట్, వేరే ఎవరు కాదు అని సుబ్బారావు వల్ల వరుసగా అన్నవుతాడు పెద్ద మొగుడు ఫోన్ చేయటం జరిగింది. అప్పుడు సుబ్బారావు ఒక పక్క మనసులో ఎక్కడో కీడు శంకిస్తుంది. సరే ఏదైతే అదైతే అని గుండెని రాయి చేసుకొని ఊపిరి గట్టిగా పీల్చుకొని భార్య భర్త సుబ్బారావు భార్య ఇద్దరు బండి మీద ఆడుతూ పాడుతూ పని చేస్తుంటే అలుపు సొలుపు ఎన్నది, ఇద్దరం ఒకటై చేయి కలిపితే ఎదురేమున్నది, మనకు తిరిగేమున్నది అని పాట వేసుకొని బండి మీద హ్యాపీగా పోయారు పిల్లల్ని ఇంటికాడ కూర్చోబెట్టి. ఇంకా పిల్లల్ని ఇంటికాడ వదిలిపెట్టి సుబ్బారావు భార్య బండి మీదకి వెళ్ళారు. సుబ్బారావు వాళ్ళ అమ్మ కూడా వచ్చింది అక్కడ రాకుండానే ఈ మధ్యలో ఈ సుబ్బారావు భార్యని వాళ్ళు ఎప్పటిలాగానే రిసీవ్ చేసుకున్నారు. అది నిజమైన నమ్మాడు సుబ్బారావు. అక్కడ బంధువులు వచ్చారు, బాగా పలకరించటం, అభిమానం, ఆనందం. సుబ్బారావు అత్త మామ, బావమరిది భార్య, ఇంకా సుబ్బారావు వాళ్ళ చిన్నాయనమ్మ పిల్లకాయలు, కథనానమ్మ పిల్లకాయలు అందరూ అక్కడ కలుసుకొని ఆ ఫంక్షన్ చాలా హ్యాపీగా గ్రాండ్గా జరిగిపోయి ఆనందంలో తన్మయత్వంలో ఉన్న సుబ్బారావు భార్య, సుబ్బారావు భార్య ముఖంలో అయితే ఆనందం ఆగట్లా. చాలా కాలం తర్వాత తల్లిదండ్రులు చూసింది, తమ్ముడిని చూసింది, తమ్ముడు భార్యను చూసింది, చెల్లెళ్ళు చూసింది, చెల్లెళ్ళు తోడళ్ళు ఇంకా మరుదులు వాళ్ళందరినీ చూసి, మనకి ఇంతమంది బంధుత్వం, ఇంతమంది బలగం ఉన్నారే, మనం ఎందుకు ఏకాగిలాగా ఒంటరిగా ఉన్నాము, అటు నీ తండ్రి తరఫు వాళ్ళందరిని వదులుకున్నావయ్యా, ఇటు నా తల్లి తరఫు వాళ్ళు, ఇటు మీ అమ్మ తరఫు వాళ్ళు, ఇంతమంది ఉన్నప్పుడు మనకి ఇంక ఇబ్బంది లేదు, రేపు మన పిల్లలు కూడా బాగా సరిగిపోయింది, వీళ్ళందరూ తలా చేస్తారు, వీళ్ళందరూ మనవాళ్ళే అని ఆనందంతో తన్మయత్వంతో మునిగిపోతున్న సందర్భంలో, ఇంకేమి లేనుకున్న సందర్భంలో సుబ్బారావుకి పద్మవ్యూహంలోకి చిన్నగా ఎంటర్ అయిపోతున్నాడు. ఇక పోయిన సంబంధం, వీళ్ళు పోయిన కార్యక్రమం ఏంది, సుబ్బారావు పెదమ్మ కొడుకు కూతురు వివాహానికి సంబంధించినటువంటి నిశ్చితార్థం కాదు, అదే మాట్లాడుకోవడం, తాంబూలాలు ఇచ్చి పుచ్చుకోవడం, మాట్లాడుకునే కార్యక్రమం పేరు.
ఎరక్కపోయి వచ్చాము ఎరక్కపోయాము ఎరక్కపోయి వచ్చాము ఎరక్కపోయాము ఈ పాట వేసుకున్నాడు సుబ్బారావు. ఎందుకంటే చిన్నగా సుబ్బారావు వాళ్ళమ్మ సుబ్బారావు పక్కన చేరింది. వాళ్ళ మామ ద్వారా మీ అమ్మాయికి ఎప్పుడు చేస్తావు పెళ్ళి, నా మనవరాలు పెళ్ళి ఎప్పుడు చేస్తావు, ఒక మంచి సంబంధం ఉంది అని స్టార్ట్ చేశాడు. సరే ఉంటే చూడండి మంచి సంబంధం అన్న. అక్కడ సుబ్బారావుకి వాళ్ళ మామ అత్త వాళ్ళకి తెలిసిన బ్రోకర్ని, ఒక లేడీ బ్రోకర్ని తగిలిచ్చారు. తగిలిస్తే ఆ రెండో రోజు సుబ్బారావు ఇంటికి వచ్చి ఆ మధుర స్మృతుల్ని, ఆ అలంకార వేడుకల్ని, ఆ పిలుపులని, అభిమానాల్ని, ఆప్యాయతల మధ్యలో పరవశంతో సుబ్బారావు భార్య వాళ్ళ కుటుంబ సభ్యులందరూ కూడా చాలా ఆనందంగా సుబ్బారావు వాళ్ళ అమ్మ ఫోన్ చేయటం. ఎందుకు కాదనుకుంటారయ్యా నిన్ను, ఎన్నన్నా మీరందరూ ఒక తల్లిపిల్లలాగా సాట పెరిగిన వాళ్ళు, నీ మీద వాళ్ళకి ఎందుకు ప్రేమలు పోతాయి, నువ్వే వాళ్ళు అపార్థం చేసుకున్నావు. నీ బావమర్ది వరాలయ్యా, నీ బావమర్ది భార్య బంగారం, ఇంకా మీ అత్తామామకి నీ మీద అమితమైన ప్రేమ, ఇక నీ మరదళ్ళు బావ మాట అంటే జవదాటరు, ఇంకా పోతే మీ పెద్దమ్మ పిల్లకాయలంటారు మా తమ్ముడిని మేమెందుకు బాగొట్టుకుంటా ఉంటారు. ఇంతమంది అభిమానం ఆప్యాయతలు ఉండి రేపు నేను పోయిన తర్వాత కూడా వీళ్ళందరూ నీకు కావాలి అని ఫోన్లో సుబ్బారావు వాళ్ళ అమ్మ రోజుకి 4-5 సార్లు దంచి కొడుతుంది. ఇదంతా విన్న సుబ్బారావు భార్య, గాల్లో తేలినట్టుందే వల్లు తూలినట్టుందే, తేనె పట్టు మీద రాయి పట్టి కొట్టినట్టుందే, గుండె ఊగినట్టుందే, గుండె జారినట్టుందే, ఫుల్ పాటలెట్టి దించకుండా తాగినట్టుందే అని స్టెప్ వేసుకున్నప్పుడు రెండో రోజు సుబ్బారావుకు ఒక ఫోన్ వచ్చింది. ఆ ఫోన్ ఎవరంటే సుబ్బారావు వాళ్ళ అత్తమామ తగిలించినటువంటి పెళ్ళిళ్ళ పేరమ్మ. ఆ పెళ్ళిళ్ళ పేరమ్మ అంటే వాళ్ళ బంధువులే, మనం పేరమ్మ అని అనాలి, సంబంధాలు కూర్చొని పేరమ్మనే కదా అనేది. పెళ్ళిళ్ళ పేరమ్మ ఫోన్ చేసింది. ఫోన్ చేసినప్పుడు సుబ్బారావు హలో అన్నాడు. నేనే మీ మామయ్య గారు నేను పరిచయం చేశారు కదా, వాళ్ళు మాకు బంధువులే, ఆయన నాకు మేనమామ లాంటివాడు, నేనే మీ అమ్మాయికి ఒక మంచి సంబంధం ఉంది, అబ్బాయి ఒక సాఫ్ట్వేర్ జాబ్ చేస్తుంటాడు అని చెప్పి సుబ్బారావు ఫోన్ చేసింది. అవునా, అయితే అబ్బాయికి శాలరీ ఎంత అన్నాడు ఆశ్చర్యంగా సుబ్బారావు. 95,000, నెలకి 95,000 వస్తాయి. మరి వాళ్ళ కుటుంబ సభ్యుల వివరాలండి. వాళ్ళు 4 ఆడపిల్లలు, ఒక్కడే అబ్బాయి. ఆ అబ్బాయికి హైదరాబాద్లో మంచి పెద్ద కంపెనీలో జాబు. ఓకే, 4 ఆడపిల్లలు అంటారు, కొంచెం ఆలోచన చేయాలి. మీకు తెలియదండి, 4 ఆడపిల్లలు అంటే పెళ్ళిళ్ళు చేసుకుని ఎవరితో వెళ్ళిపోయారు. అబ్బాయి అంటే హైదరాబాద్, ఇంకా పెళ్ళి అయితే మీ అమ్మాయి కూడా హైదరాబాద్, ఇంకా మీకు అంతా ఆనందం. ఓహో మంచి సంబంధమే కదా, అయితే ఇంక ఇప్పుడు ఏంది మంచి కట్న కాలుగుల సంగతి ఏందని అడిగాడు సుబ్బారావు. అక్కడ మొదలైంది అసలు కథ. ఈ సుబ్బారావు బావమర్ది ఆ పెళ్ళిళ్ళ పేరమ్మ ఇద్దరు కలిసి సుబ్బారావు పెదమ్మ మనవరాలకి సంబంధం కుదిర్చిన వ్యక్తులు. కొత్తగా పేరాయిగా మారాడు సుబ్బారావు బావమర్ది. అంటే ఎక్కువ చేయలేదు, 2-3 పెళ్ళిళ్ళు ఏదో చేద్దామని ఆలోచన, అది ఈ బిజినెస్ ఎలా ఉంటుందని ట్రై చేశాడు. ఇంకా పెళ్ళిళ్ళ పేరమ్మతో సుబ్బారావు బావమర్ది టైఅప్ అయి మా బావ దగ్గర 10 సంవత్సరాలైంది మా బావతో మేము మాట్లాడక, మా బావ దగ్గర చాలా డబ్బు ఉంది, అతని ఆస్తుల వివరాలు అన్నీ కనుక్కో ఈ పెళ్ళితో అని చెప్పాడు ఆ పేరమ్మకి. ఆ పేరమ్మ వాళ్ళకు కూడా బంధువులు అవుతారు, సుబ్బారావు అత్తమామకి బావమర్దికి బంధువులు అవుతారు వాళ్ళు. ఇంకా సుబ్బారావుకి ఎక్కడో ఆలోచన తడుతుంది. ఆ పేరమ్మ ఏమందంటే, మీ దగ్గర ఏమి ఆస్తులు ఉన్నాయి, మా అమ్మగారు ఇల్లు ఉంది, ఇంకేముంది, ఒక స్థలం ఉంది, ఇంకేముంది, ఇంకేమి లేవు, ఇంతేనా, మీకు పొలాలు అవి ఉన్నాయంట కదా, ఎప్పుడో పోయినాయి, తాతల కాలంలో వెళ్ళిపోయినాయి, మరి మీరు సంపాదించట్లేదా, కాటాకుడు లోటచేరు ఎప్పటికో అప్పుడు సంపాదించుకొని బతకడమే. మరి మీ అమ్మగారు ఉన్నారు కదా, మా అమ్మగారు ఇచ్చే డబ్బులతో పిల్లల్ని చదివించాడని చెప్పాడు సుబ్బారావు. అప్పుడు ఆవిడేమైందంటే నమ్మల. అయితే అబ్బాయి మంచి సంబంధం, నా మాటేనండి, గ్రాండ్గా పెద్ద కళ్యాణ మండపంలో 5 లక్షలు పెట్టి పెళ్లి చేయండి, 20 సవర్ల బంగారం ఇవ్వండి, ఆ తర్వాత మీ పేరు మీద ఉన్న స్థలం అబ్బాయికి రాసేయండి, ఇంక మిగతా మీ అమ్మగారు ఇల్లు ఉంది కదా, అది సగం అమ్మాయికి సగం అబ్బాయికి రాసేయండి. అన్నీ అమ్మాయికి రాసేయమన్నారు, బాగానే ఉంది, 3 భాగాలు అమ్మాయికి ఇచ్చేసావు. ఇంకా అబ్బాయికి ఏమి ఇవ్వాలంటే, మీరు పెళ్ళి చేస్తారు కదా అప్పు, ఆ అప్పు మీ అబ్బాయికి ఇవ్వండి. వాడు ఎందుకు ఊరుకుంటాడు, అంతా కూతురికి ఇచ్చేస్తే అప్పు కొడుకు ఎందుకు ఊరుకుంటాడు. ఇప్పుడు ఈ సుబ్బారావు అప్పుడు సుబ్బారావు ఏమన్నా అంటే, పేరమ్మ నీకు వెనక కథ నడిపిస్తున్నాడు కదా నా బావమర్ది, ఆ బావమర్ది కూడా ఆడపిల్లకాయలు గిట్టిన ఇచ్చాడో కనుక్కో అంటాడు. అది ఆ సంగతి వద్దు, మీకు ఒక్కగానో కూతురు ఒక కొడుకు, వాళ్ళకి ఒక్కగానో కొడుకు 3 కూతుళ్ళు, మీ ఆస్తి పాస్తులు ఏమిటో మొత్తం అప్పు ఇచ్చేసి మీకున్న అప్పు ఏదైతే ఉందో అది మీ కూతురికి అప్పు చెప్పేయండి, కూతురికి వచ్చే కొడుకు వచ్చే మీకున్న అప్పు కొడుకు అప్పు చెప్పండి, ఆస్తి మొత్తం కూతురికి ఇచ్చేయండి, కొడుకు రేపు పెళ్లి చేసుకుంటే వాడు ఉద్యోగం చేసుకుంటాడు, వాడు బతుకుతాడు, నెలలో అప్పు కట్టుకుంటాలే అంటే కూతురికి ఆస్తి ఇచ్చి కొడుకు అప్పిస్తే వాడు ఊరుకుంటాడా, ఇది ఎక్కడ లాజిక్, ఇదేదో నాకు భయోందాలంగా ఉంది, కానీ ఈ సంబంధం వద్దు క్యాన్సల్ అని చెప్పాడు. సుబ్బారావు కళ్ళు తెరిచి మొత్తం దిగింది. చూశారు కదా, సుబ్బారావు ఫంక్షన్ బాంగులనే ప్రేమలో ఆప్యాయతలు వెల్లివిరిసిన తర్వాత ఆ సుబ్బారావుకి చిన్నగా ఇడిదిరిగి కథ స్లోగా తీసుకొచ్చి సుబ్బారావు కుటుంబం దగ్గర తిప్పి ఎంతో స్కెచ్ చేశారు బంధువులు. అయితే
బంధువులు దూరంగా ఉండటం ఎలా అనుకున్న సుబ్బారావు మళ్ళా తెలియకుండా బంధువుల ఉచ్చులో పడ్డాడు. మరి ఉచ్చులోంచి బయటపడ్డాడా? తర్వాత ఏం జరిగింది? ఈ సంబంధం నుంచి ఎలా తప్పించుకున్నాడు? లేదా తప్పించుకోలేదా? ముసలమ్మ సుబ్బారావు వాళ్ళ అమ్మ చేసిన పనికి సుబ్బారావు ఎన్ని బాధలు, ఎన్ని కష్టాలు అనుభవించాడు తెలుసుకోవాలని ఉందా మీకు? ఉంటే కామెంట్ చేయండి. రెండో ఎపిసోడ్ చేస్తా. లేదు మాకు వద్దు ఈ కథ అంటే మాకు వద్దని చెప్పి కామెంట్ చేయండి. నచ్చిన వాళ్ళు లైక్ కొట్టండి, నచ్చని వాళ్ళు డిస్లైక్ కొట్టండి. నిర్ణయం మీదే. ఇది కథ మాత్రమే. ఈ కథలో పాత్రలు, సన్నివేశాలు ఎవరిని ఉద్దేశించి కాదు. ఒక సుబ్బారావు, బంధువులు దూరంగా ఉన్న సుబ్బారావు బంధువులతో కలిస్తే ఏం జరిగింది అనేది ఈ కథ యొక్క సారాంశం. మొత్తం చూడండి. సుబ్బారావు తప్ప, బంధువులు తప్ప, ఈ ఇప్పుడు సామాజిక అంశాలు జరిగేటి కథ విషయాలని జోడించి నేను కథగా చెప్పడం జరిగింది. నచ్చితే లైక్ చేయండి, నచ్చకపోతే మీ ఇష్టం, డిస్లైక్ చేయండి. వీడియో థ్యాంక్ యూ. నెక్స్ట్ ఎపిసోడ్ కావాలంటే మటుకు కామెంట్ చేయండి. ఉంటా. అంతవరకు బాయ్, సెలవు.